హాయ్ అండి అందరికీ. నేను స్వీట్ కార్న్స్ మోమోస్ చేస్తున్నా. దానికోసం స్వీట్ కార్న్స్ ఉడకబెట్టేసుకొని ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా వేసి పెట్టేసుకున్నా. కొంచెం పూరి పిండిని మంచిగా కలిపి పెట్టుకున్నా 1 అవర్ ముందర. మోమోస్ లాగా చేసుకొని ఇడ్లీ కుక్కర్ పైన నూనె రాసి పెట్టేసి ఇలా చిన్న పూరీలు చేసుకున్నా. ఇలా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసినవి దీనిపైన పెట్టేస్తే అతుక్కోకుండా ఇలా పెద్దగా చపాతీలా వేసుకొని ఇట్లా దీని మూతతోటి చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే ఒకటేసారి 4-5 అయిపోతుంది. చూడండి మంచిగా రౌండ్ వచ్చు. ఒకటి చేసుకోకుండా ఇలా పెద్దగా చేసి మూతతో మంచిగా తీసుకున్నామంటే మంచిగా రౌండ్ పూరీలు వస్తాయి. మంచిగా రౌండ్ చిన్నగా వచ్చి ఇట్లా చిన్న పూరీలు వేసుకొని మంచిగా ప్రెస్ చేసుకోవడం. ఇలా నేను చిన్న పూరీలు వేసాను కదా, ఇలా చిన్నగా వేస్తున్నా. చిన్న పూరీ తీసుకొని దీంట్లో స్వీట్ కార్న్ వేసి మనం ఉడకబెట్టుకున్న మసాలా వేసుకున్నవి మంచిగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసా. దీనికి వేడి చేసేసుకోండి. మూత పెట్టేసి ఉడికినేమో చూద్దాము. ఇలా గుచ్చి వస్తే దిగితే ఉడికినట్టు. ఇంకొంచెం ఉడకబెట్టుకున్నాం. మంచిగా మోమోస్ రెడీ అయిపోతాయి. ఆయిల్ వస్తే ఏంటంటే ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఆయిల్ లేకుండా అలాగే పెట్టామనుకోండి అతక్కపోతాయి. చూడండి ఇప్పుడు ఇట్లా అతక్కపోయి మోమోస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టమాటా సాస్తో కానీ గ్రీన్ చట్నీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇట్లా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. గ్రీన్ చట్నీ కానీ టమాటా సాస్తో కానీ పుదీనా చట్నీ టమాటా సాస్ మోమోస్ స్వీట్ కార్న్స్ మోమోస్ రెడీ.